ఓకే. రీసెంట్‌గా సోషియాలజీ డెమో క్లాస్ చెప్పాను. ఇండియన్ సొసైటీ. ఆ తర్వాత క్లాస్ 1 అని కూడా చెప్పడం జరిగింది. మంచిగా కవర్ చేశాను. చాలామంది రాత్రి పీడిఎఫ్ సార్ అని పెట్టారు. ఆల్మోస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను ఫార్వర్డ్ చేశాను. రాత్రి 11 అయినా పెట్టాను. ఇప్పుడు జస్ట్ ఇందాక కూడా ఫార్వర్డ్ చేశాను. ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే నేను చూసి పెడతానండి. చాలా ఒక 100 మందికి ఫార్వర్డ్ చేశాను దాదాపు. ఓకే. ఏది అయినప్పటికీ మీ రెస్పాన్స్ బాగుంది. ఇది ఓకే. ఇదే రెస్పాన్స్ యూట్యూబ్లో కూడా ఉంటే బాగుంటుంది. అదే 100 మందికి ఫార్వర్డ్ చేశాను. ఒక 100 మంది చూసిన ప్రతి ఒక్కరు చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే ఆగస్ట్ కొంటే 1839. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను క్లియర్గా. నెక్స్ట్ సోషియాలజీ అనే పదం ఏ భాష పదాల కలయిక అంటే గ్రీకు లాటిన్ భాషల పదాలిక. అంటే లాటిన్ భాషలో సోషియో, గ్రీకు భాషలో లోగస్ అనమాట. ఈ రెండు పదాల కలయిక. తర్వాత ఫాదర్ ఆఫ్ సోషియాలజీగా ఎవరిని పిలుస్తారు అంటే ఆగస్ట్ కోమ్టేని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీని ఎవరిని అంటారంటే జిఎస్ గార్వే అని పిలుస్తారు. అయితే నేను క్లాస్ చెప్పేటప్పుడు జిఎస్ గార్వే గారి పూర్తి పేరు చెప్పాను. ఆ పూర్తి పేరు మన క్లాస్ ప్రీవియస్గా విన్నవారు వెంటనే కామెంట్ పెట్టండి, మీకు కూడా గుర్తుండిపోతుంది. అంటే జిఎస్ అంటే ఏంటి అని పూర్తి పేరు పెట్టడం జరిగింది, అది కామెంట్ చేయండి. తర్వాత మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని ఎవరిని అంటారు అంటే ఐరావతి కార్వే గారిని అంటారు. చక్కగా ఇచ్చానండి, నీట్గా వాళ్ళ ఫోటోలు వేసేసి మంచిగా ఇచ్చాను. ఐరావతి కార్వే. నెక్స్ట్ సోషియాలజీని సోషల్ ఫిజిక్స్గా ఎవరు పిలిచారు? సోషియాలజీని సోషల్ ఫిజిక్స్గా ఎవరు పిలిచారంటే ఈ క్వశ్చన్ ఆగస్టుకు ఉంటే దీని నుంచి ఇంకొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ త్వరలోనే చేస్తాను. సోషల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే స్థిర సమాజ వ్యవస్థ అధ్యయనం అని అర్థం. తర్వాత సోషల్ డైనమిక్ అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే మార్పుల అధ్యయనం. ఓకే. నెక్స్ట్ సమాజ శాస్త్రానికి ఫాదర్ ఆఫ్ సోషియాలజీగా పిలువబడే వ్యక్తి ఎవరు? 1839లో ఈ పదాన్ని ఉపయోగించారు. క్లియర్ చూడండి, క్వశ్చన్ ఎంత డీప్గా ఇచ్చాను అంటే చదవడానికి డీప్గా ఉంది, ఆన్సర్ మాత్రం సింపుల్ అనమాట. అంటే నీకు ఈ వర్డ్ గుర్తుండిపోవాలని వెలిగించాను. సమాజ శాస్త్రానికి ఫాదర్ ఆఫ్ సోషియాలజీగా పిలువబడే వ్యక్తి ఎవరు? అయితే 1839లో ఈ పదాన్ని ఉపయోగించారు. అంటే ఆన్సర్ ఆగస్ట్ కోమ్టే. సమాజ శాస్త్రాన్ని ఒకప్పుడు ఏ పేరుతో పిలిచేవారు? సోషల్ ఫిజిక్స్ పిలిచేవారు.
నెక్స్ట్, సమాజ శాస్త్రం స్వతంత్ర శాస్త్రంగా ఎప్పుడు అభివృద్ధి చెందింది అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 19వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత, సమాజంలో మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే సోషల్ డైనమిక్. స్థిర నివాసం, స్థిర సమాజం గురించి స్టాటిస్టిక్స్ అయితే మార్పుల అధ్యయనం సోషల్ డైనమిక్స్ అనమాట. సోషల్ డైనమిక్స్. రిపబ్లిక్ అనే గ్రంథ రచయిత ఎవరు రాశారండి? ప్లేటో రాసడం జరిగింది. రిపబ్లిక్ అన్న బుక్ ప్లేటో రచించారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పదాలు మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అంటే బుక్స్ వీళ్ళు రాశారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఎథిక్స్ మరియు పాలిటిక్స్ గ్రంథాలు రచించింది ఎవరు? అరిస్టాటిల్ రచించడం జరిగింది. తర్వాత, డి అఫీసియస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే సిసిరో. మీ క్లాస్ చెప్పడం వల్ల నాకు కొంచెం టైం కిల్లింగే కానీ ఈ పీడిఎఫ్ జనరేట్ చేయడం, క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం, బట్ నాకు సబ్జెక్ట్ కూడా నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తే నాకు ఆన్సర్ నా మైండ్లో తిరుగుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? మాకియావెల్లి. ప్రిన్స్ అనే గ్రంథ రచయిత. ఇవన్నీ ఒక చోట రాసుకోండి. లాస్ట్లో అంటే వీలైతే ఏంటి ఇస్తాను అంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వస్తుందిగా, వస్తేనే ఇవన్నీ బుక్స్ అన్న ఒక చోట రాసేసుకుందాం. బాగా ఒక ర్యాంపులు వెళ్ళిపోవాలన్నమాట. చక్క చెప్పుకోవాలి. లైవ్ పెట్టేసుకుందాం. లాస్ట్లో లైవ్ సెషన్ పెట్టేసుకోవడం ఎవ్రీడే మార్నింగ్ అంతా ఇలా చదువుకోండి అని చెప్తాను. మీరు అవి చదువుకోండి, నేను చదువుకుంటాను. మన పీడిఎఫ్లు ఉంటాయి, చదువుకోండి. కావాలంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్ చెప్తాను, చదువుకుందాం. నైట్ అయ్యేసరికి 8 or 9 ఆ టైంలో లైవ్ సెషన్ పెట్టుకుందాం. క్వశ్చన్ ఇవి స్టాండర్డ్ క్వశ్చన్లు అడగడం, ఆన్సర్ కమెంట్లు పెట్టుకోవడం, ఇలా మెయింటైన్ చేద్దాం. ఫ్రెండ్స్ అనే బుక్ మాకియావెల్లి. నెక్స్ట్, సోషియాలజీ అభివృద్ధికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఈ క్వశ్చన్ నువ్వు డీప్గా ఆలోచించాలి. ఏంటి అంటే 19వ శతాబ్దంలో సోషియాలజీ ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయ్యింది అంటే అక్కడ 3 కారణాలు ఇచ్చాను యూరోప్లో. ఆ 3 కారణాలలో ఇక్కడ ఒకటి అన్నమాట. సో క్వశ్చన్ డీప్గా వెళ్ళిపోతుంది. అంటే అన్నీ సింపుల్ బిట్స్ పెట్టకూడదు, అలానే అన్నీ డీప్ పెట్టకూడదు. సింపుల్ పెట్టాలి, కొంచెం టఫ్ పెట్టాలి, మరీ డీప్ పెట్టాలి. ఈ క్వశ్చన్ డీప్ థింకింగ్ అనమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. అక్కడ ఇవాన్ ఆ పేరు కామెంట్ చేయండి. ఓకే, రైట్. ఫ్రెంచ్ విప్లవం సోషియాలజీ అభివృద్ధికి ఎలా కారణం అంటే ఇవన్నీ అన్నమాట. ఇండియన్ సోషియాలజీ అభివృద్ధికి ప్రధాన కృషి చేసిన వారు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ సోషియాలజీకి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు అంటే జిఎస్ కార్వే. ఈయన ఇండియన్ సోషియాలజీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటాం. తర్వాత రాధా కమల్ ముఖర్జీ, ఎంఎన్ శ్రీనివాస్, వీళ్ళందరూ అండి. డి. నెక్స్ట్, సోషియాలజీ అనే పదంలో లోగస్ అనగా ఏంటి అంటే శాస్త్రము లేదా అధ్యయనం. ఇది గ్రీక్ పదం అండి. గ్రీక్ పదం నుంచి వచ్చింది శాస్త్రం లేదా అధ్యయనం. చిన్న ఎందుకు టిక్ చేయడం. సోషియస్ అనే లాటిన్ పదంకి అర్థం ఏంటి అంటే సహచరుడు. ఇది ఇంపార్టెంట్ అండి, రాసెట్టుకోండి, ఇలాంటివి వస్తాయి. ఓకే,
సమాజ శాస్త్రాన్ని ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ అని కూడా పిలిచేవారు. దీని అర్థం ఏంటి అంటే చరిత్ర తత్వశాస్త్రము, అంటే సోషియాలజీ అన్న పదం సంపూర్ణంగా డెవలప్ కాకముందు, అంటే ఆగస్టు కొమ్టే గారు 1839లో దీన్ని సోషియాలజీ అనే పదం ఉపయోగించకముందు పూర్వం ఇలా పిలిచేవారు, అంటే ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ అని పిలిచేవాళ్ళు. చెప్పానుగా ఏమేమి పిలుస్తారన్నది చెప్పాను క్లియర్గా మన పీడిఎఫ్లో అని అనమాట. చరిత్ర తత్వశాస్త్రం. తర్వాత సామాజిక సమూహముతో సమూహము వ్యవహరించే శాస్త్రమే సమాజ శాస్త్రం అని ఎవరు చెప్పారు? గిల్లినండి. సామాజిక సమూహం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో కీవర్డ్ గ్రూప్స్ గిల్లిన్ ఒక గ్రూప్ ఆఫ్గా, గిల్లిన్ గ్రూప్ ఆఫ్. ఓకే, ఎన్ని ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానండి, చాలా ఉన్నాయి. ఓకే, ఈ పీడిఎఫ్ కూడా ఎవరికైనా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నేను నిన్న ఫార్వర్డ్ చేసిన పీడిఎఫ్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ యొక్క బిట్స్ బాగానే ఉన్నాయా లేదా ఇంకొంచెం డీప్ పెంచాలా అవి కొంచెం రాయండి, తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఎవరికైనా కావాలి అంటే ఇవి రాసిన తర్వాత పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ కావాలని పెట్టండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆల్మోస్ట్ పెట్టాను నిన్న అందరికీ. ఇది కూడా కావాలి, ఒకవేళ టెస్ట్ సిరీస్ కూడా కావాలంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను ఫార్వర్డ్ చేస్తాను, ఫ్రీగానే ఇస్తాను. ఓకే, కామెంట్ చేయండి, కావాలంటే పీడిఎఫ్ ఇది కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.